వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీర్కూర్లో అంగరంగ వైభవంగా బోనాల సంబరాలు. బోనమెత్తిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు. మహిళలు కోలాటాలు ఆడుతూ ఝాన్సీ రెడ్డిని ఘన స్వాగతం పలికారు. కాలనీ వాసులు ఇంటింటికి బోనాలు. అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా బాజా భజంత్రీల మధ్యన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో కులాల వారీగా బోనాల పండుగ అతి వైభవంగా నిర్వహించారు. మున్నూరు కాపు ఆధ్వర్యంలో జరిగిన బోనాల కార్యక్రమంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ పరిశ్రమల చైర్మన్ కాసుల బలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బోనం ఎత్తుకున్నారని తెలిపారు. మహిళలు కలిసి బోనం ఎత్తుకొని అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. పుష్కలంగా వర్షాలు కురిసి పాడి పంటలు, పచ్చని పంటలతో గ్రామాలు కలకలలాడాలని, అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆ అమ్మవారికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు మొక్కుకున్నారని తెలిపారు. ప్రతి ఏటా బోనాల వేడుక సందర్భంగా కులాల వారీగా ఈ బోనం పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంతో మంగళవారం మండల కేంద్రమైన బీర్కూర్లో బోనాల పండుగ అంబరాలు సంబరాలు ఆకట్టుకున్నాయి. బాబు నువ్వు వేసాడా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం రైతులకు 2వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్స్వాడ పట్టణంలో పోచారం నివాసంలో జరిపిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ జగ్గం గంగాధర్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు ముఖ్య సహాయ నిధి పథకం కింద పంపిణీ చేశారు. సార్ కొద్దిగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. వచ్చింది ఆల్రెడీ. సురేష్ అన్న ఇటు చూడు. రైట్.
మాజీ జడ్పీటీ సభ్యులకు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్లకు, చైర్మన్ సోదరులు, గౌరవనీయులు, మనందరి శ్రేయోభిలాషి ఆత్మీయులు ఈరోజు 184 మందికి దాదాపు అన్ని కలుపుకుంటే 60-70 లక్షల రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు పంచబోతున్నాం. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో ఇదివరకు గత 10 సంవత్సరాలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతూ వస్తూ ఉన్నాం. కానీ ఒకేసారి 184 చెక్కులు వంచడం ఇది మొదటిసారి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతోటే ఈ చెక్కులు తయారవుతాయి. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా ఈ చెక్కులు తయారు కావు. ముఖ్యమంత్రి గారికి తెలవకుండా ఈ డబ్బులు విడుదల కావు. కాబట్టి ఎంత ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉంటాయి అందరికీ. మన కొత్త సంసారం వేరుపడి కాబట్టి ప్రజల కోరికలన్నిటి కూడా నెరవేరుస్తూ, రైతుల కోరికలు నెరవేరుస్తూ, పేదవాళ్ళకు చెందినటువంటి రాయితీలు, సబ్సిడీలు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వగైరా 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 అన్ని చెక్కులను కూడా మొన్నటి వచ్చిన ఏ కార్యక్రమం ఆగుతలేదు. కళ్యాణ పోతంగల్ మండల కేంద్రంలో బీసీ కాలనీకి చెందిన లాలయ్య గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. లాలయ్య తలపై బండరాయితో కొట్టి చంపారని స్థానికులు తెలిపారు. భార్య బిడ్డను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య బిడ్డ మరెవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలానికి బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ జయేష్ రెడ్డి, ఎస్ఐ సందీప్ ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నమస్తే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం స్వర్ణయుగ శ్రీ కల్కి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకున్నారు. శ్రీ సర్వదేవ పరంకరణ పరంజ్యోతి భగవతి భగవాన్లకు శాకంబరి రూపంలో అలంకరణ చేశారు. సుమారు 500 మంది భక్తులకు మహా అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సేవకులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్ కాలనీలో ఆరేకటికి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బోనాలతో పాటు బీర్కూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ చైర్మన్ కాసుల బలరాజు పాల్గొన్నారు. కాలనీ వాసులు ఇంటింటా బోనాలు తీసి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా బాజా భజంత్రీల మధ్య వెళ్లారు. ప్రతి ఏడులాగే అమ్మవారు అందరికీ చల్లగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, చిన్న పెద్ద అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బృందావన్ గార్డెన్లో ఆత్మీయ ఆహ్వానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యకలాపాలను ఆకర్షితులై ఆయా మండలాలు, గ్రామాలకు చెందిన ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 1000 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిందని ఝాన్సీరెడ్డి. నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఝాన్సీరెడ్డి మహిళల కోలాటాలు ఆడుతూ ఝాన్సీరెడ్డికి ఘన స్వాగతం పలికారు. దళిత రత్న అందయాకయ్య గజమాలతో ఝాన్సీరెడ్డిని సన్మానించారు. మహిళలతో కలిసి కోలాటాలు ఆడారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీర్కూర్లో అంగరంగ వైభవంగా బోనాల సంబరాలు. బోనమెత్తిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.
పార్టీలో భారీగా చేరిన ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు కోలాటాలు ఆడుతూ ఝాన్సీ రెడ్డిని ఘన స్వాగతం పలికారు. కాలనీ వాసులు ఇంటింటికి బోనాలు, అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా బాజా భజంత్రీల మధ్యన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.